మహాశివరాత్రి అత్యంత ప్రసిద్ధ పురాణాలలో ఒకదాని ప్రకారం శివరాత్రి శివపార్వతుల వివాహ రోజు. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పక్షానికి, మాసానికి, సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుడిని ఆరాధిస్తారు. వాటన్నిటిలో విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి నాటి శివరాత్రి. మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించిన ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన రెండు ఆ ఈశ్వరుడికి సమానమే. హైందవ సాంప్రదాయంలో నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే 5 రకాల శివరాత్రులున్నాయని పురాణాలు చెబుతున్నాయి. రోజు శివుడిని ఆరాధించడం నిత్య శివరాత్రి. ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం పక్ష శివరాత్రి. మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుణ్ణి అర్చించేది మాస శివరాత్రి. అలాగే మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటుంది. సాధకుడు తన యోగ మహత్యంతో యోగ నిద్రకు ఉపక్రమించాడని యోగ శివరాత్రి అంటారు. ష అంటే శివుడు, వా అంటే శక్తి అని శివపదమని మాల తెలియజేస్తుంది. శివ అంటే ఆనందం, మంగళం, శుభం, శ్రేయం, కైవల్యం అని అర్థాలు. శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో గాని, నమక చమకాలతో గాని, పురుష సూక్తంతో గాని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శివుడు అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరిస్తాడు. ఆ లింగానికి ఆది అంత్యాలు కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెప్తాడు. విష్ణువు శ్వేత వరాహ రూపంలో ఆ మహాలింగం మూలం కనుక్కునేందుకు ప్రయత్నిస్తాడు. అదే సమయంలో బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు. అది ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోతాడు. బ్రహ్మకి ఆ సమయంలో కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు, గోవు దర్శనమిస్తాయి. మొగలి పువ్వు, గోవుకి తాను శివుడికి ఆది తెలుసుకున్నానని, దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వాటితో శివుడికి అబద్ధ సాక్ష్యం చెప్పిస్తారు. గోవు తలతో నిజం అన్నట్టు తల ఊపి, తోకతో అబద్ధం అన్నట్టు తోక ఊపి నిజాన్ని తోకతో చెబుతుంది. మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గమనించి బ్రహ్మను, మొగలి పువ్వుని, గోమాతను శపిస్తాడు. బ్రహ్మదేవుడి గుడి కానీ పూజలు కానీ ఉండవని శపిస్తాడు. గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడటం పాపంగా, గో వృష్ట భాగాన్ని చూస్తే పాప పరిహారంగా శపిస్తాడు. శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. సనాతన ధర్మంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులందరికీ ఒకే రూపం అయినప్పటికీ శివరూపమే సనాతనం అని, అదే సకల రూపాలకు మూలమని, విష్ణువు శివుని వామ భాగం నుంచి, బ్రహ్మ దక్షిణ భాగం నుంచి ప్రకటితమైనట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. నిరాకారుడైన సదాశివుడు లింగోద్భవమూర్తి రూపంలో అవతరించాడు. మహాశివరాత్రి నాడు సరిగ్గా అర్ధరాత్రి శివభక్తులు జాగరణ చేస్తారు. శివరాత్రి నాడు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. శివరాత్రి నాడు శివుడు నీలకంఠం లేదా నీలవర్ణం అయ్యాడని కూడా నమ్ముతారు. క్షీరసాగర మదన సమయంలో నిప్పులు చిమ్ముతో విషం బయటకు రావడం, ఆ విషాన్ని శివుడు తన గరళం నందు నిలిపి ముల్లోకాలను కాపాడటం, ఇలా కాపాడిన ఆ కాలరాత్రి శివరాత్రి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. శివుడు ఆదిమ సృష్టి నవ్యమైన తాండవ నృత్యాన్ని ప్రదర్శించినప్పుడు ఆచార పద్ధతిలో పండుగను జరుపుకోవడం, భక్తులు పంచగవ్యంతో లింగానికి ఆచార స్నానం చేస్తారు. పాలు, పుల్లన పాలు, గోమూత్రం, వెన్న మరియు పేడను ఉపయోగిస్తారు. శివరాత్రి పండుగల వేడుకలు ప్రధానంగా రాత్రిపూట జరుగుతాయి. మహాశివరాత్రి రోజున గంగా నది పవిత్ర జలాలతో సూర్యోదయ స్నానం చేసి స్తుతిస్తూ శివరాత్రి జరుపుకుంటారు. శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండటం, జాగరణ ఉండడం, రోజంతా శివనామస్మరణతో గడపడం, ప్రదోష వేళయందు శివుని అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి దీపార్చన, మహాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం. ఉపవాసం అంటే ఆవాసం అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం. ఈ విశేష పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించడం, అభిషేకించడం చేయాలి. శివుడిని అభిషేకించిన ప్రసాదాలతో భక్తి శ్రద్ధలతో ఉపవాస నియమాలు పాటిస్తూ పుణ్యఫలం దక్కుతుంది. మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి, సాధకులకు ఇది విశేష సమయం. గృహస్థులకు శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ప్రతి చాంద్రమాన నెలలో 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజున శివరాత్రి అంటారు.
ఈ రాత్రి గ్రహం యొక్క ఉత్తర అర్ధగోళం మానవునిలో సహజంగా శక్తి పెరుగుదల ఉండే విధంగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి శివరాత్రి చాలా ముఖ్యమైనది. ప్రాపంచిక ఆశయాలు ఉన్నవారు శివరాత్రిని శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా భావిస్తారు. కానీ సన్యాసులకి అది అతను కైలాస పర్వతంలో ఏకమైన రోజు. అనేక వేల సంవత్సరాలు ధ్యానంలో గడిపిన తర్వాత ఒకరోజు అతను పూర్తి నిశ్చలంగా మారాడు. కాబట్టి సన్యాసులు మహాశివరాత్రిని నిశ్చల రాత్రిగా చూస్తారు. కాంతి ఎల్లప్పుడూ తనను తాను మండించే ఒక మూలం నుండి వస్తుంది. దానికి ఒక ప్రారంభం మరియు ముగింపు ఉంటుంది. చీకటికి మూలం లేదు, అది తనకు తానుగా ఒక మూలం. అది సర్వవ్యాప్తి చెంది ప్రతి చోట సర్వవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి మనం శివుడు అని చెప్తున్నప్పుడు అది ఉనికి యొక్క విస్తారమైన శూన్యత ఒడిలోనే సృష్టి అంటూ జరుగుతుంది. ఆ శూన్యత ఒడినే మనం శివుడు అని పిలుస్తున్నాం. చీకటిని తొలగించి వెలుగును నింపేదే శివరాత్రి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం C7 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.